బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. యకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. మాస ఫలితాలు మేషరాశి. అశ్వని భరణి కృత్తికా పాదం మేషం. మేషరాశి వారికి ఈ మాసంలో 1-2 వారాల వరకు, అంటే ఈ మాసం 14వ తేదీ వరకు మీకు కొంత అనుకూల పరిస్థితులున్న 14వ తేదీ నుంచి మాసాంతం వరకు ప్రత్యేకమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. ఈ నెలలో కలుగబోతున్నటువంటి మార్పులు మీకు 18వ తేదీన లాభస్థానంలోకి రాహు రావడం ఒకంత విశేషంగా ఉంటుంది. ఇది మరింత ఆత్మవిశ్వాసం ఇస్తుంది. దీర్ఘకాలిక ప్రణాళికలను చాలా విజయవంతంగా నెరవేరుస్తుంది. ప్రస్తుతం మీ రాశిలో ఉన్నటువంటి రవి 14వ తేదీ తదనంతరం 2వ స్థానానికి రాబోతున్నాడు. దీని మూలకంగా మీరు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలలో కొంత నిబంధనలతో ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. సాహసోపేతమైన పనులకు అంత అనుకూలం కాదు. ప్రస్తుతం మీ రాశి 2వ స్థానంలో ఉన్నటువంటి గురువు 14వ తేదీ తదనంతరం 3వ స్థానానికి రాబోతున్నాడు. మీరు కొంతవరకు ఉద్యోగ వ్యవహారాలలో, నిర్వహణలో, తర్వాత బంధువర్గాలు, మిత్రవర్గాలతో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలు అప్పుడప్పుడు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బందులు పెడుతుంటాయి. ప్రయాణాల మూలకంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు మీకు ఎక్కువగానే ఉన్నాయి. ఈ మాసంలో జరుగుతున్నటువంటి కొన్ని ఫలితాల వల్ల, కొన్ని మార్పుల వల్ల మీకు అనుకూలతలు కొంత ఏర్పడుతుంటున్నప్పటికీ ముఖ్యమైనటువంటి విషయాలలో, ఉద్యోగ నిర్వహణలో మాత్రం జాగ్రత్త వ్యవహరించవలసి ఉంటుంది. అశ్వని నక్షత్ర జాతకులకు ఈ మాసంలో చాలా వరకు విధి నిర్వహణ, మీరు అత్యవసర సర్వీసులలో ఉద్యోగాలు చేసేవాళ్ళైనా, పోలీసు యంత్రాంగంలో కానీ, తర్వాత యుద్ధ రంగంలో పనిచేసేవాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా అశ్వని నక్షత్ర జాతకులకు కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణాలు, ఉద్రిక్తమైనటువంటి వృత్తి నిర్వహణలు చేయవలసినటువంటి అవసరం ఎక్కువగా ఉంటుంది. భరణి నక్షత్ర జాతకులకు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. భరణి నక్షత్ర జాతకులకు చాలా వరకు అనుకున్న పనులు కొద్దిగా ఓపికతో, సహనంతో చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంత మార్పులు రాబోతున్నాయి. కృత్తికా నక్షత్ర జాతకులకు కూడా అత్యవసర సర్వీసులలో ఉండేటువంటి ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీకు అడపాదడప కోపతాపాలతో ఇబ్బందులు ఎక్కువగా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు కృత్తికా నక్షత్ర జాతకులకు ఇంటి వ్యవహారాల్లో కూడా ఊపిరి సెలపని పనులు ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మాసంలో మీ ఆర్థిక పరిస్థితులు కొంతగా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో 3-4 వారాలలో కొంతవరకు అనుకూలమైనటువంటి మార్పులు వస్తాయి. ఉద్యోగ నిర్వహణలో కొద్ది నిర్బంధత ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి మార్పులు, చేర్పులు, తర్వాత ట్రాన్స్ఫర్స్ కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మేషరాశి వారు ఈ మాసంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. అలాగే విద్యారంగంలో, వ్యవహార రంగంలో, మరి ఇతర సేవా రంగాల్లో పనిచేసేటువంటి వారికి కూడా కొంతవరకు మిశ్రమ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్థిర చరాస్తుల విషయంలో కొంతవరకు అభివృద్ధి చెందించేటువంటి అవకాశాలు ఉంటున్నప్పటికీ అది మీరు కొద్ది ఆలస్యంగా దాని విషయంలో కొంత మీరు చొరవ తీసుకొని ప్రయత్నం చేసినట్టయితే అనుకూలంగా ఉంటుంది. దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం. అలాగే సుహృత్క్లేశ అంటే మిత్రులతో కూడా ఇబ్బందులు, బంధువర్గాలతో ఇబ్బందులు ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ మాసంలో మీరు చాలా వరకు శుభకార్యాల మూలకంగా ఎక్కువగా ఖర్చు చేసేటువంటి విధానాలు ఎక్కువగా మేషరాశి వారికి కనబడుతున్నాయి. మేషరాశి వారు ఈ మాసంలో నిర్వహించుకోవలసినటువంటి, అంటే పరిహారాలు రూపకంగా చేసుకోవలసినటువంటి విషయాలలో మీకు కొద్దిగా కుజ స్తోత్రం, అంటే సుబ్రహ్మణ్య స్వామి జపం, రవి స్తోత్రం, సూర్య అష్టోత్తరాలు ఇలాంటివి చేసుకోండి. కొంత అనుకూలతలు మీకు లభిస్తాయి. మొత్తం మీద ఈ మాసంలో మీరు అయినంత వరకు ఆర్థిక వ్యవహారాల యందు, ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం మేషరాశి వారికి ఉంటుంది. ఇది ఈ మాసానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. For more videos like this, subscribe Big TV channel.